ప్రస్తుతం విజయవాడలో గాదే సాయికృష్ణ మిస్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరెంట్స్ చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. అది మా బాబు కేసులో నాకు సాయం చేస్తానమ్మా. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను. నాకు ఒంట్లో బాగోదు అయ్యా. మాట్లాడచ్చు. నా పేరు నవరంగ్ అండి. నేను విజయలక్ష్మి గారి తమ్ముడిని. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవటం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలుకి కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాను మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాం. ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి. ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్ది అనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. అది మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. వాళ్ళు మొత్తం వెల్లడిస్తారు. మాకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఒకవేళ సాయికృష్ణకి ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా అన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే. ఎవరైతే సాయికృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకి ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులం కాదండి. ఒక తల్లి బాధ అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకి చేతులు జోడించి సవినీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు ముళ్ళపూడి నవరంగ్ అండి. మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం. కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ